మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నిత్యము వేవే దూతలతో భక్తులతో గాన ప్రతిగానము చేయబడుతూ ఆరాధించబడుతున్న మా గొప్ప దైవమా, నీ కొందనాలు. ఈ సమయంలో దేవా, ఈ రీతిగా యెహోవా ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సమకూర్చి నీ ప్రేమ కొరకే నీ కొందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీ పని కొరకే ప్రపంచంలో ఎవరైతే అయినా ఆయా వ్యక్తులు దేవా ఆటంకముగా, అన్యజనులు నీ పనికి ఆటంకముగా ఆర్ఎస్ఎస్ వారు, బజరంగ వారు, బీజేపీ వారు, శివసేన దేవా, మరి ఆయన మత్తునువాదులు, హిందువులు, క్రైస్తవులు, పాస్టులు, విశ్వాసులు ఎవరైతే నీ పనికి ఆటంకం ఉంటున్నారో అటు వారిని క్షమించు దేవా. నీ రక్తంలో అటు వారిని కడిగు. సంపూర్ణ పరిశుద్ధులు, జీవగ్రంథంలో రాయబడిన పరిశుద్ధుల్ని, జీవగ్రంథం పేరు రాయబడిన సేవకులను నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 752వ పాట. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. విశ్వాసము నాకు కాస్తయుదానిని, విశ్వాసము నాకు కాస్తయుదానిని, కొనసాగించుడు యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోదము, ఓపికతో మనము సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. భక్తిహీనులకు నీతిని దాటుచు జల ప్రళయమున వాడల చేసిన, భక్తిహీనులకు నీతిని దాటుచు జల ప్రళయమున వాడల చేసిన, నోవహు వలె మనము సాగిపోదుము, నోవహు వలె మనము సాగిపోదుము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదుము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదుము. సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన, సిద్ధపరచిన పురమును చేరా, వాగ్దానములను నమ్మి నడచిన, అబ్రహాము వాలే సాగిపోదుము, అబ్రహాము వలె సాగిపోదుము. ఆత్మ నియమము ద్వారా సాగిపోదుము,
ఆత్మ నియమము ద్వారా సాగిపోవదము. ఘోరమైన జారత్వమునకు దూరముగాను పారిపోయిన ఘోరమైన జారత్వమునకు దూరముగాను పారిపోయిన యేషేపున్ బోలి సాగిపోవదము. యేషేపున్ బోలి సాగిపోవదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవదము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవదము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, అన్యజనులైన మా ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. 12వ అధ్యాయం మొదటి రోజు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడిని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తిదాం. కనుక ఇంత గొప్ప సాక్షి సమూహము. ఎవరు ఈ సాక్షి? సంఘం. ఊహిత సైన్య సమభీక్ర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె అనగా ఎవరంటే సంఘం. సంఘమనే ఆ సంఘముని చూసి ఇంత గొప్ప సాక్షి సమూహము ఎట్లా కనపడుతుందంటే మేఘము వలె మనల్ని ఆవరించినందున. కనుక మేఘము ఎట్లయితే భూమి మీదకి వచ్చి ఆవరిస్తుందో అలాగే ఈ యొక్క అపోలు లేదా పౌలుకు వాళ్ళు చూస్తున్న ఆ వింతని, ఆశ్చర్యమైన సంఘమును, ఆ దర్శనాన్ని, ఆ ప్రత్యక్షతను ఎవరు వీళ్ళంటే ఇంత గొప్ప సాక్షి సమూహము. కనుక ఇంత గొప్ప కాకుండా, సాక్ష్యము కాకుండా సమూహము వలె మళ్ళా జ్ఞాపకం చేస్తాం. ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటే సంఘం. ఈ యొక్క సంఘములో ప్రభువు కొరకు మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆత్మీయంగా బ్రతికి ప్రభువు కొరకు పరలోకములో ఒక తెల్లని బట్టలు ధరించుకొని ఆ నిత్యము కోట్లాది దేవతలతో 24 పెద్దలతో 4 జీవులతో భూరాజులతో నిత్యము యుగయుగాలు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని గాన ప్రతిగానము చేయొచ్చు నిత్యము ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తున్న ఇంత గొప్ప సాక్ష్య సమూహము ఆయన ఆ సంఘమును, ఆ పరలోక మహిమను, ఆ తేజస్సును, ఆ వెలుగును, ఆ ప్రత్యక్షతను, ఆ యొక్క దేవదూతల సమూహమును, పరిశుద్ధుల యొక్క సమూహమును, సేవకుల యొక్క సమూహమును, ప్రభువుని భూమి మీద ఏ మానవుడు పలకలేని మాటలను వచంపసఖ్యమ కాని మూలుగులతో కనుక నిత్యము ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతున్న ఆ పరలోక మహిమలో మేఘము వలె ఆవరించి ఉన్న వారి యొక్క
జీవితంలో చూసినట్లయితే ఆవరించిన గనుక మేఘము వలె మనలను ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారము అంటే ప్రతి పాపం అనే భారమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టిన వారు, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ఆ పాపమును విడిచిపెట్టి వారు పరలోకములో ఒక మేఘము వలె, పరలోకములో ఒక సాక్షి వలె అనేకలు సాక్షులుగా పరలోకములో ఇక్కడ మనం ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఒక చక్కని మాట రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథంలో చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఇదే విషయాన్ని మనకు కనిపిస్తుంది. 14వ వచనం 13 ఆ పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయములో ఆయన సేవించున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారు ఇక మీదట సూర్యుడు ఆకలైనను దాహమైనను ఉండదు. వారికి సూర్యు ఆకలైనను దాహమైన ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలియు వారికి తగలదు. ఏలనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరే జీవజలముల బుగ్గల ఎద్దుకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందు తుడిచివేయను. కనుక ఇటువంటి వారు పరలోక మహిమలో ఉండగలిగిన వారుగా వారు ఎటువంటి వారంటే విశ్వాసమున కర్తయు అంటే సేనాధిపతి యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధములో జయము కొరకు ఏ రీతిగా సేనాధిపతి ఆ యొక్క ఆతలున్న సైన్యాన్ని, వారి బలగాన్ని, వారి రాజుని ఎలా గుర్తించి విజయాన్ని అధికారాన్ని పొందుతాము, జయ జీవితాన్ని పొందుతామని ఆశ ఉంటుందో, ఒక విశ్వాసగా ఒక సేవకుడిగా రక్షించబడిన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూడాలి. కనుక పరిశుద్ధులుగా ఉన్నవారు, సేవకులుగా ఉన్నవారు ఈ లోకములో బ్రతికినంత కాలం విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు. విశ్వాసన కర్త ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక ఆయన చూసి మాత్రమే, ఆయన రక్తములో కడగబడ్డవారు మాత్రమే ఇంత గొప్ప సాక్షి సమూహముగా మేఘం వలె ఆవరించి ఉన్న వారు ఈ లోకంలో ప్రతి పాప భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు. కనుక వారు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచు. ఎవరైపు చూడాలంటే ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా, ఒక సంస్థ వైపు, దొరల వైపు, ఎవరో సంఘములో ఉన్నవారు వైపు, ఎవరో అత్తవారు కన్నవారు, ఎవరో సహకరించేవారు వైపు కాదు, కానీ విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. కనుక యేసు తప్ప మోషే రూపాంతరం, మోషే మాయమైపోయాడు, ఏలియా మాయమైపోయాడు, యేసు తప్ప ఎవరూ వారికి అగ్గపడలేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క విశ్వాస జీవితంలో యేసు వైపు చూచి ముందు కొనసాగాలంటే ఎవరు వీలంటే వారు సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టేవారు, వారు ప్రతి భారాన్ని విడిచిపెట్టేవారు, వారు ఆయన రక్తములో కడగబడిన వారు, వారు ఇంత గొప్ప సాక్షి సమూహముగా మేఘము వలె ఆవరించి ప్రభువుని పరలోకములో ఆయన గొర్రెపిల్ల రక్తములో కడగబడి ఆయన ఆరాధించేవారు ఆయన రాజ్యములో ఎట్లా ఉంటారంటే మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగె. వారు ఎటువంటి వారంటే ఎంతవరకు విశ్వాస జీవితము, ఎంతవరకు సేవా జీవితం అంటే ఓపిక కలిగి ఎంతవరకు ఉండాలంటే ఈ లోకములో కన్ను మూసినంత వరకు కూడా వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే ఆ బహుమాన పొందిరితిగా గురియొద్దుగా పరిగెత్తే విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూచు. కనుక ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్య పెట్టి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎదుట, ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆ అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము, పరలోకము నుండి ఆనందము, సంతోషము, పరలోకము నుండే మహిమ, ఆ యొక్క ప్రభువుని స్తుతించి ఆరాధించి ఆ యొక్క గొప్ప ఆ రాజ్యములు యుగయుగాలు సంతోషించే ఆనందకరమైన రాజ్యములో నీ ఉండడానికి ఆయన అవమానము పడ్డాడు. ఆయన అవమానము నిర్లక్ష్య పెట్టారు. సిలువని సహించాడు యేసుప్రభువారు. ఆయన నిన్ను సింహాసనం కూర్చొని పెట్టడానికి ఆయన తండ్రి కుడి పార్శ్వమున నా కొరకే ఆయన విజ్ఞాపనకర్తగా మనకు అగుపడుతూ ఉన్నాడు. కనుక ఈ భూమి మీద నిందించబడ్డాడు, హేళనించబడ్డాడు, తునీకరించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, వెలువేయబడ్డాడు, కనుక అవమానపరచబడ్డాడు. సిలువ మీద దిగు, నమ్ముతామని అపహాసం చేశారు. నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని ఆయన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే క్రైస్తవ జీవితము, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. కనుక నిర్లక్ష్య పెట్టకుండా నా పరిహారం కొరకు సిలువను సహించాడు, శ్రమను సహించాడు, నిందను సహించాడు. ఎంత తన శరీరంలో కలిగిన యావత్తు బాధని అనుభవిస్తూ వచ్చాడు. కనుక నన్ను రక్షించడానికి తన రక్తాన్ని కాచి తన రక్తంలో కడిగి తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపనకర్తగా నీ కొరకే, నా కొరకే ఈ భూమిని విడిచి ఆ పరలోకంలో ప్రవేశించి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగన మరలా వచ్చి మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తానని చెప్పిన ప్రభువు ఆయన రాబోతున్నాడు. ఆయన రాజ్యం కొరకే ఒక విశ్వాసగా, ఒక సేవకుడు మన సిద్ధపడి మన వెనుకున్న వారు ఎందుకు ప్రార్థన చేశాను. ప్రభువుకి వ్యతిరేకముగా ఉన్న వారు ఆర్ఎస్ఎస్ వారు, బజరందర్ వారు, బీజేపీ వారు, శివసేన, మతోన్మాదులు, హిందువులు, క్రైస్తవులు, పాస్టర్లు, విశ్వాసులు, సేవకులు చాలా మంది దేవుని పనికి ప్రపంచంలో ఆటంకము కలిగించే వారు ఉన్నారు. వీరిలో కొంతమంది ఎవరున్నారంటే జీవగ్రంథం మీద పేరు రాయబడిన వారు, విశ్వాసులు, పరలోకాన్ని సొత్తైన వారు కొద్దిమంది ఉన్నారు. వీరిలో ప్రపంచంలో దేవుని చేత పిలువబడి జీవగ్రంథమందు తమ సేవకి ఆయన పిలిచి తన సేవలో వాడుకొని పరలోకాన్ని సిద్ధపరిచే సేవకుల్ని దేవుడు కొద్దిమంది విశ్వాసుల్ని, కొద్దిమంది సేవకుల్ని, పరిశుద్ధులైన వారిని, దేవుని చేత ఏర్పరచబడిన సేవకులని వీరిని మాత్రమే ఆ రాజ్యము కొరకే సిద్ధపరుస్తూ వచ్చారు. వీరు మాత్రమే భూమి మీద ఉన్న ఈ వ్యతిరేకుల వాళ్ళ అందరి కొరకు ప్రార్థించి సువార్త ప్రకటించి సాక్ష్యం చెప్పి కనుక ఎన్నో శ్రమలు అనిపించి సేవకులు సేవ చేస్తున్నారు. ఎంతోమంది విశ్వాసులు వారికి విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా వారు వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ వారు అనేక ఆత్మలను రక్షిస్తూ విశ్వాసులుగా వారు ధ్యేయం ఏంటంటే, వారి ఆశ ఏంటంటే పరలోకమే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, కనుక అన్యజనులు రక్షించబడాలి, కనుక బైబిల్కి వ్యతిరేకంగా వారు రక్షించబడాలి, బైబిల్ని చింపివేసిన వారు రక్షించబడాలి, కనుక యేసు ప్రభు వ్యతిరేకంగా ఉన్నవారు రక్షించబడాలి, నరకానికి పోయిన వారు రక్షించబడాలని ఆశ కోరిక కలిగిన వారమై ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు వారు నరకానికి పోకుండా వారి కొరకు మనం ప్రార్థించిన వారమై ఉండాలి. 3వ వచనంలో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుక ఉండినట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినను ఆయనను తలంచుకొనుడి. గమనించారా? కనుక మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుక ఉండినట్లు, మీరు అలసట పడకూడదు, మీ ప్రాణములు విసుక ఉండినట్లు ఆ పాపాత్ములు తమకు వ్యతిరేకముగా అంటే కనుక తమకు వ్యతిరేకముగా తమ సొంత వానికి, తమకంటే తమ సొంత వానికి వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకోండి. కనుక పాపాత్ములు అనేక మంది మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగ్గా ఉండాలి అంటే పాపాత్ములు తమ సొంత వారికి వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకోండి. ఎవరు ఈ భూమి మీద ఒక పాపిని రక్షించడానికి ఓర్చుకున్నారు? ఎవరు ఈ లోకంలో ఒక వ్యక్తి పాపాత్మునికి వ్యతిరేకముగా, పాపాత్ములు సేవకులకి, పరిశుద్ధులకి, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు
వారు చేసిన ఆ కీడు, నష్టము, అవమానము, వారు చేసిన మోసము, వారు చేసిన అన్యాయాన్ని సహించేవారుగా దేవుని సేవకులుగా ఉన్నారు కనుక పరిశుద్ధులుగా ఉన్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా భూమిలో ఒక సేవకుడిగా ఉండి, ఒక దైవత్వము కలిగిన దేవుడిగా ఉండి, ఈ భూమి మీద ఎంతగానో ఆయన ఓర్పు కలిగి నిన్ను రక్షించడానికి తన ప్రాణమును కూడా సైతము పెట్టడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మీరు పాపముతో పోరాడుట్లో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కనుక ఈ భూమి మీద ఉన్న మనుషులు ఏ రీతిగా జీవిస్తుందంటే, మీరు పాపముతో పోరాడుట్లో రక్తము కారునంతగా దానిని ఎదిరింపలేదు. దేనిని ఎదిరింపలేదు? పాపముని ఎదిరింపలేదు. కనుక మానవుడు, అందుకే సంఖ్యాకాండం 32:23 ఏంటంటే, మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి మీ పాపం మిమ్మల్ని పట్టుకుని. కనుక తిమోతి పత్రికలో ఉన్న దేవుని వాక్యం చెప్తుందంటే, కొందరు పాపములు దాచబడతాయట, కొందరు పాపములు బయటకు వస్తాయట, కొందరు పాపములు ఏమవుతాయంటే, కొందరు పాపములు ముందుకు వెళ్తాయి, కొందరు పాపం ముందు నడుస్తాయి, కొందరు పాపములు వెనక్కి నడుస్తాయి, కొందరు పాపములు దాచబడతాయని, కొందరు పాపములు బట్టబయలు అవుతాయి. కనుక నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. యేసు ప్రభువు నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే కనుక తూర్పుకి పడమరికి దూరం చేస్తాడు. ఆయన నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే తన చేవురాతో నీ పాపం తుడిచివేస్తాడు. ఆయన నువ్వు పాపం ఒప్పు విడిచిపెడితే తన వీపు వెలికి వేస్తాడు. ఆయన నువ్వు పాపం ఒప్పు విడిచిపెడితే ఆయన నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమను తుడిచివేయచ్చును అన్నాడు. నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనే దేవుడు, ఆయన రక్తం ద్వారా నా పాప క్షమాపణ ఎరిగినట్లుగా అయితే అని అంటే నేనే నీ అతిక్రమములన్నీ తుడిచివేయచ్చును అన్నాడు. మబ్బు తొలగిపోయినట్లుగా, మంచు తొలగిపోయినట్లుగా నీ అతిక్రమములన్నీ నేను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. కానీ ఇక్కడ గమనించినట్లుగా అయితే ఈ మాట, మీరు పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. కనుక రక్తము కారు మట్టుగా ఇంకా పాపములోనే రక్తము కారు ఇంకా పాపము నుండి దాన్ని ఎదిరించకపోతే ఆ పాపం బయలు చెప్తుంది. కనుక దురాశ గర్భము కనగా పాపం పరిపక్వమై మరణము కంటదట. కనుక పాపం వల్ల వచ్చే జీతము మరణం, కనుక నిత్య నరకం. కనుక పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపములో చనిపోయి ఆ పాపము కొరకు నీ రక్తాన్ని ఉపయోగించి నువ్వు చనిపోయినట్లయితే అగ్ని ఆరదు, పురుగు చావదు, పండ్లు కొరుగుట, కేకలు వేట, ఏడ్చుట, రొమ్ము కొట్టుకునుట, యుగయుగాలు ఘోరమైన నరకము. పాపములో పుట్టి పాపంలో జీవిస్తే నరకం ఉంది. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట చూడండి, మరియు నా కుమారుడా ప్రభువు చే శిక్షను తునీకరింపకము, ఆయనని గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి. ఇక్కడ ఎట్లా తన రక్తముతో కడిగి తన కుమారుడుగా నిన్ను స్వీకరించాలని, తన కుమారుడుగా నిన్ను శిక్షించాలని, తన కుమారుడుగా నిన్ను గద్దించాలని, తన కుమారుడుగా నిన్ను ప్రేమించాలని, తన కుమారుడుగా నిన్ను స్వీకరించాలని, తన కుమారుడుగా నిన్ను దండించాలని, తన కుమారుడుగా నీతో సంభాషించాలని, తన కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను. ఆయన కుమారుడు, తండ్రి కుమారుడు మాట్లాడినప్పుడు కూడా మానవుడు పాపములు పుట్టి పాపములు జీవించి పాపమే చేయొచ్చు. కనుక ఆయనకి హెచ్చరికను మరిచితిరి. ఉపదేశించు, బోధించు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎన్నుమార్లు గద్దించిన లోబడలేని వాడట మరి తిరిగి లేకుండా అటస్థగా నాశనం అయిపోతాడు. ఏ మానవుడు నశించి నరకాను పోట సృష్టికర్తను దేవునికి ఇష్టం లేదు. కనుక ఆయన ఈ భూమి మీదకి ఏ రీతికి వచ్చాడంటే, నిన్ను గద్దించడానికి వచ్చాడు, నిన్ను శిక్షించడానికి వచ్చాడు, నిన్ను దండించడానికి వచ్చాడు, నిన్ను కుమారునితో సంభాషించి నీతో మాట్లాడడానికి వచ్చాడు. ఆయనని హెచ్చరిక చేసేవాడిగా ఉన్నాడు. దేని కొరకంటే నువ్వు ఆయన కుమారుడిగా ఉండాలి. దేని కొరకంటే నువ్వు ఆ పరలోక మహిమలో ఆయన రక్తంలో ఆయన రక్తంలో నీ పాపము కడుక్కొని ఆయన కుమారుడిగా బ్రతకాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. శిక్షాఫలము పొందుటకే మీరు సహించున్నారు. దేవుని కుమారులుగా మిమ్మను
చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు ఆ కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి ఒక కుమారుని బాలు నడవస్త్రాలు నేర్పము. వాడు వాడు వృద్ధుడైనప్పుడు ఆ మార్గము తొలగిపోడట. బెత్తము వాడిని తండ్రి తన కుమారుడికి విరోధవుతాడు. బెత్తము ఉపదేశించకపోతే, గద్దించకపోతే, కర్రను ఉపయోగించకపోతే, చేతిని ఉపయోగించకపోతే, ఖండించకపోతే ఆ బిడ్డ దుర్బీజుడు అయిపోతాడు. ఆ బిడ్డ చెడిపోతాడు. ఆ బిడ్డ నాశనానికి, నరకానికి, పాపమునకు, వ్యసనానికి బానిస అయిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. ఒక తండ్రి తన కుమారుడుని ఎంతగానో అల్లారుముద్దుగా ప్రేమించాడు. కానీ ఆ కుమారుడు చెడు అలవాట్లకి బానిస అయ్యి పాపము చేయడం, మోసం చేయడం, కనుక దొంగతనం చేయడము. కడవరికి ఒక వ్యక్తి దొంగతనం చేసి దొరికిపోయినప్పుడు ఆ వ్యక్తిని కత్తితో పొడిచాడు. కనుక ఆ వ్యక్తి జైలుకి తేబడ్డాడు. ఆ జడ్జి గారు ఎవరంటే తమ తండ్రే. కనుక తన తండ్రి ఒక తండ్రిగా, ఒక జడ్జిగా తన కుమారుడికి శిక్ష విధించాడు. తీర్పు ఆయన ఉరి శిక్ష విధించాడు తన చేసిన తప్పుకు. కానీ ఆ కుమారుడు దగ్గరికి వెళ్ళి, జైలుకి వెళ్ళి ఆ కుమారుడు బట్టలు తండ్రి వేసుకొని, కనుక కుమారుడు బట్టలు తండ్రికి ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను నీ కొరకు చనిపోతున్నాను పంపిస్తూ వచ్చాడు. ఆ కుమారుడు ఇంటికి వచ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. నేను చేసిన పాపం కొరకే నా తండ్రి ఆ రీతిగా ఉరివేయబడుతున్నాడు అని చెప్పి తన పాపం విషయంలో అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను చేసిన పాపం కొరకే తనలో మనం దండించకపోతే, మనం శిక్షించకపోతే, మనల్ని గద్దించకపోతే, మనం హెచ్చరిక చేయకపోతే, మనం దుర్బీజులైపోతే నిత్య నరకానికి వెళ్ళడము ఆయనకి ఇష్టము లేక ఆ పరమ తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో నేను పాప పరిహారం కొరకే సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం తద్రక్తం పరమాత్మను పుణ్యాత్మను దేవుడుగా ఆయన శిలువలో చనిపోయి తన రక్తము ద్వారా నిన్ను కడిగి తన కుమారుడుగా తనతో పాటు ఆ నిత్య రాజ్యంలో ఉంచాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షించకపోతే దుర్బీజుడు అవుతాడట. తండ్రి శిక్షించకపోతే కనుక ఆ కుమారుడు చెడిపోతాడు, నిత్య నరకానికి వెళ్తాడు. మరియు శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి, ఆ తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి ఉండవలను కదా. గమనిస్తున్నారా? శరీర సంబంధం తల్లిదండ్రులే మనకు శిక్షించినప్పుడు వారి యందు తల్లిదండ్రులు భయభక్తులు ఉన్నప్పుడు, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎంత లోబడాలి? తన స్వరూపం ఇచ్చాడు, తన పోలికిచ్చాడు, తన జీవం ఇచ్చాడు, తన ఊపిరిచ్చాడు, తన అవయవాలు ఇచ్చాడు. కనుక నీ యొక్క అరికాల నన్నెత్తు వరకు కూడా నీ దేహము నీది కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. కనుక ఆయనని నీ లోకములో కుమారుడిగా ఉంచి నేను రక్షించడానికి దుర్బీజుగా ఉన్న పాపములో రక్తము కారుమట్టుకు పాపము చేసినప్పుడు కూడా నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లుగైతే ఆయన నిన్ను ప్రేమించేవాడుగా ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వారు కొన్ని దినముల మట్టుకే తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలోనూ పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. తల్లిదండ్రులు కొన్ని దినముల మట్టుకే మనల్ని శిక్షిస్తారు. మనంతోడు అయిపోయాడు, పెద్ద అయిపోయాడు కనుక వాడు మన వయసు వచ్చాడు, లేదా వాడు మనంత పెద్ద మనిషి అయిపోయాడు, లేదా మనంత పొడిగా అయిపోయాడు, లేదా వాడు వయసు వచ్చినాడు, వాడికి తెలుసు మనం వాడిని అంటాం, ఏమి కొడతాం, ఏం తిడతాం, ఏమని వాడికి బుద్ధి చెప్పగలుగుతామని చెప్పి తల్లిదండ్రులు కొన్ని దినాల మట్టుకే వారిని శిక్షిస్తారట. కానీ మనము తన పరిశుద్ధిలో పాలు పొందవాలని ఆయన మేలు కొరకే ఆయన శిక్షించు. తన పరిశుద్ధిలోనికి, తన పరలోక రాజ్యములోనికి, నిత్యరాజ్యమైన మోక్షములో ఉండాలని శరీర సంబంధ తల్లిదండ్రులు కొంతవరకు శిక్షిస్తారు. కానీ నిత్యుడకు తండ్రి, సమాధానకర్త దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నిన్ను శిక్షించి నేను పరిశుద్ధిలోనికి తీసుకొచ్చి మోక్షములోనికి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు.
మరియు ప్రస్తుత కాలమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. గమనించారా? ఇక్కడ మరియు ఆ సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడతారు. తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ మనం గద్దించినప్పుడు, మనం తిట్టినప్పుడు, మనం నిందించినప్పుడు, మనం అవమానపరిచినప్పుడు, బెత్తం ఉపయోగించినప్పుడు, కర్రను ఉపయోగించినప్పుడు, నోటు ద్వారా మనల్ని గద్దించి బుద్ధి చెప్పినప్పుడు అది మనకి ఎట్లా ఉంటుందంటే ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరముగా ఉంటుందట. కానీ అదే ఎట్లా ఉంటుందంటే కానీ సంతోషకరం కనబడదు. అది సంతోషకరంగా ఆ తండ్రికి సంతోషం ఉండదు, ఆ బిడ్డకి సంతోషం ఉండదు. కానీ ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలము. ఆ తండ్రి ఆ బిడ్డను ఆరిగా గద్దించిన కారణం చేత ఆ బిడ్డ బాగుపడినట్లుగైతే, ఆ బిడ్డ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగైతే, ఆ బిడ్డ పరలోక రాజ్యాన్ని వారసుడిగా ఉన్నాడంటే, ఆ బిడ్డ ద్వారా ఈ లోకంలో తండ్రికి మంచి పేరు వచ్చిందంటే దాన్ని బట్టి గమనిస్తున్నారా? కనుక ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో సంతోషకరం కనబడదు, ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలము అనుకరించబడతారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి శిక్షిస్తేనే మన క్షేమం, తండ్రి గద్దిస్తేనే మన క్షేమము. మన సృష్టికర్తన దేవుడు తన శిక్షల్లో మనల్ని నడిపించినప్పుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపించినప్పుడు, తల్లి గర్భంలో పడిన మొదలుకొని సిలువలో చనిపోయిన అంతవరకు కూడా ఆయన పొందిన నిందలు, అవమానాలు, హేళనలు, ఆయన పొందిన శ్రమానుభవములు అన్నీ కూడా తండ్రి చూడలేక ముఖము చాటేసుకున్నాడు. అందుకే యేసుప్రభువు వారు చివరి సమయంలో అన్నాడు, నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి. కనుక సృష్టికర్తన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని ఆయన కూడా ఒక మనుష్యుని వలె ఆయన ప్రార్థించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఆ రీతిగా ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వానికి అది నీతి అను సమాధానకరమైన ఫలము, అంటే ఆశీర్వాదము, అంటే దీవెన. అంటే ఈ లోకములో ఆయన గురించిన సకలైశ్వర్యాన్ని అనిపించింది కాక అనేకులకి ఆత్మీయులుగా, అనేకులకి ఉద్యోగాలు ఇచ్చిన వారుగా, అనేకులకి మేలుకరంగా, అనేక కష్టాల్లో ఉన్న వారికి సపోర్ట్ చేసేవారుగా, బాధలో ఉన్న వారికి, విధవరాలకి, పరదేశులకి, దరిద్రులైన వారికి, ఈ లోకంలో ఉండే అనేక బాధలో సమస్యల్లో ఉన్న వారికి నీతి ఫలము. కానీ ఇక్కడ మనం గమనించినట్లుగైతే ఆ మాటలు ఆయనను దాని యందు అభ్యాసం కలిగితే అది నీతి అను సమాధానకరమైన ఫలము ఇచ్చెను. కనుక మన జీవితంలో బయట చెప్తుంది, యోసేపు ఫలించిడి కొమ్మ. యోసేపు ఆశ్రయించబడ్డ కారణం, యోసేపు ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు ఫలముగా ఉన్నాడు, అనేకులకి ఆహారం పంచిపెట్టేవాడు ఉన్నాడు, ఆ దేశానికే దీవెనికరముగా ఉన్నాడు. కారణం ఏంటంటే యోసేపుని దేవుడు ఆ రీతిగా ఆశ్రయిస్తూ వచ్చాడు, తనకిచ్చిన దర్శనాలను దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, అది నీతి అను సమాధానకరమైన జీవితాన్ని మనం బ్రతికినప్పుడే ఈ లోకంలో అనేకులకి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు అనేకులకి ఆత్మీయంగా, సమాధానకరంగా, అనేకులకి ఫలాలు అందించి మేలు చేసేవారు దేవుని సంబంధాలు, కీడి చేసిన వారు దుష్టిని సంబంధాలట. కనుక మనం ఆరితిగా దుష్టిని అయిన సైతాను సంబంధాలుగా మనం ఉండకుండా మేలు చేసి ఫలాలు కలిగి, నీతి అను సమాధానాన్ని కలిగి, కనుక మన ప్రభువైన అనీతి యేసు ప్రభువారు, సమాధానకర్త యేసు ప్రభువారు, ఆ ఫలాలకి ఆశ్రద కారకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మీరు బహుగా ఫలించడం వలన నాకు శిష్యులు అవుతారని ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక మనము ఫలించి ఆధ్యాత్మ జీవితంలో ఆయన దగ్గరలో, పరలోకములో ఆయనతో ఈ రీతిగా ఉండగలిగేవారుగా మన భక్తి జీవితంలో మనం ప్రభు కొరకు బ్రతికినప్పుడే అలాంటి బల నమ్మక మంచి దాసుడా, మంచి దాసురాలా అని మనల్ని ఆయన పొగుడుతూ తనతో పాటు నిత్య రాజ్యములో మనల్ని ఉంచగలిగే ఆ ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియా దేవుని సేవకులారా, విశ్వాసులారా,
అట్టి జీవితాన్ని మనము ఆత్మీయ ఫలాలు కలిగి, ఆత్మీయ జీవితాన్ని కలిగి అనేకులకి ఆశీర్వదకరమైన ఫలాలుగా ఉంటూ రక్షణ లేని యేసు ప్రభువును తునీకరించిన ప్రియ సహోదరి సహోదరులారా, అన్యజనులారా, సృష్టికర్తని దేవుడు, జగరక్షకుడైన దేవుడు కనుక ఆయన రక్తము ద్వారానే నీ పాప పరిహారము, ఆయన ద్వారానే నువ్వు నరకం నుంచి విడుదలవుతావు. గనక ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసు ప్రభువాన్ని నీ నోటితో పాపము హృదయం విశ్వసించి నీ నోటితో ప్రార్థిస్తే నువ్వు రక్షింపబడతావు. నీ కొరకు ప్రార్థిస్తాను. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లు ఉన్న వారు నరకం నుంచి విడిపించి నీ పరలోకాన్ని సిద్ధపరచు. ఆయన పరిపూర్ణ సేవకుల్ని, పరిపూర్ణ విశ్వాసుల్ని రాజ్యం కోరి ఎవరినైతే సిద్ధపరిచావో వారిని బలపరచు. విశ్వాసులుగా ఎవరినైతే నీ సేవ కొరకు పిలిచి వాడుకుంటున్నావో వారిని మండించు. నీ రాజ్యం చేరిన దినం వరకు విశ్వాసుని సేవకులను సిద్ధపరచు. ఎవరైతే నీ పని కొరకే ఆటంకముగా ఉంటున్నారో వాళ్ళెల్లరినీ క్షమించి అట్టి వారిలో నీ ఏర్పాట్లు ఎవరున్నారో వారిని కూడా రక్షించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తాను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదుము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదుము. విశ్వాసము నాకు కర్తయు దానిని, విశ్వాసము నాకు కర్తయు దానిని కొనసాగించెడు యేసుని చూచుచు ఓపికతో మనము సాగిపోవుదుము, ఓపికతో మనము సాగిపోవుదుము. ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదుము, ఆత్మ నియమము ద్వారా సాగిపోవుదుము. ప్రైజ్ ది లార్డ్.